నెక్స్ట్ అయితే నేను ఇక్కడ సూపర్ బాటమ్స్ నుంచి బేబీ డైపర్స్, క్లాత్ డైపర్స్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి ఇలా ఉంటుంది అన్నమాట. డైపర్ క్లాత్ కంఫర్టబుల్గా ఉంటుంది, సాఫ్ట్ ఉంటుంది. ఇటు సైడ్ అయితే ఒక సైడ్ సాఫ్ట్ ఉండి ఒక సైడ్ ఇలా ఉంటుంది. అండ్ బేబీకి కూడా బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది క్లాత్, స్మూత్గా ఉంటుంది. అండ్ అవుట్ సైడ్ క్లాత్ అయితే ఇలా ఉంటుంది, ఇలా. సో ఇక్కడ మనకు పెట్టుకోవడానికి పెన్స్ ఉంటాయి. బేబీ సైజ్ని బట్టి, ఏజ్ని బట్టి మనం ఆర్డర్ అనేది చేసుకోవాలి. నేనైతే ఇది అమెజాన్లోనే తీసుకున్నాను. సెట్ ఆఫ్ 7 అనుకుంటా నేను తీసుకుంది, 6 or 7. అండ్ ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా యూజ్ చేస్తున్నాము. నైట్ టైమ్స్ బేబీకి క్లాత్ డైపర్ అనేది యూజ్ చేస్తాను నేనైతే. క్లాత్ డైపర్ వేసేసి కింద అక్కడ డ్రై షీట్ కూడా వేసేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ లీక్ అయితే డ్రై షీట్కి వెళ్ళిపోయేలాగా. అండ్ బేబీ ఒక 2 times టాయిలెట్ వెళ్ళగలుగుతాడు అనమాట. దీంట్లో 2 times వెళ్ళిన తర్వాత ఇది లీక్ అవుతుంది. లీక్ అనేది మనకు బయటకు తెలిసిపోతుంది, అంటే వెట్గా అయిపోతుంది బయట. సో మనం బయట నుంచి తీసేయచ్చు. అండ్ బేబీకి ఏం ఇబ్బంది ఉండదు, సాఫ్ట్గా ఉంటుంది కదా, క్లాత్ కూడా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి సో ఇబ్బంది ఏమి ఉండదు బేబీకి కూడా. బట్ నైట్ టైమ్స్ అయితే మనం చెక్ చేస్తూ ఉండాలి. బేబీ కదిలినప్పుడు ఆర్ ఏడుస్తున్నప్పుడు, పాలు తాగుతున్నప్పుడు చెక్ చేసి మనం చేంజ్ చేస్తూ ఉండడం బెటర్.